మెరిసే ఎలోవెన్ అనే అడవిలో పచ్చని ఆకుల మధ్య సూర్యకిరణాలు నాట్యమాడే చోట లియోరా అనే ఒక చిన్న అడవి దేవత ఉండేది. తన మెరిసే రెక్కలతో, ఉదయం పూట మంచు, నాచుతో చేసిన బట్టలతో ఆమెను అడవిలోని అన్ని జీవులు ఇష్టపడేవి. కాని ఆమెకు ఒక విచిత్రమైన స్నేహితుడు ఉండేవాడు. టుంబా అనే ఒక మంచి ఏనుగు పిల్ల. టుంబాను విస్పరింగ్ జలపాతం దగ్గర ఎవరో వదిలేసి వెళ్లారు. లియోరా అతన్ని చూసినప్పుడు అతను గాయపడి, భయంతో ఉన్నాడు. ఆ రోజు నుండి వారు ఎప్పుడూ కలిసే ఉండేవారు. టుంబా పెరిగే కొద్దీ అతని వీపుపై ఒక పచ్చని తోట కూడా పెరిగింది. అది ఒక మాయా తోట. అతను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే అందులో పూలు పూసేవి. ఒక ఉదయం అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది. అడవిలోని పెద్ద చెట్టుకు జబ్బు చేసింది. దానితో అడవిలోని మాయాశక్తి తగ్గిపోవడం మొదలైంది. పచ్చని చెట్టడవిలో లోతుగా దాగి ఉన్న హార్ట్ బ్లూమ్ అనే పువ్వు మాత్రమే ఆ పెద్ద చెట్టును కాపాడగలదు అని గాలి గుసగుసలాడింది. వెంటనే లియోరా, టుంబా బయలుదేరారు. దారిలో తీగలు రక్షణగా చుట్టుకొని పాత చెట్లు నిశ్శబ్దంగా చూస్తుండగా వారు చిట్టడవి లోపలికి వెళ్లారు. వారు చిట్టడవి మధ్యలోకి చేరుకున్నారు. అక్కడ వెండి రంగు పొగమంచు మధ్య హార్ట్ బ్లూమ్ పువ్వు వికసించి ఉంది. అది వెన్నెలలా ప్రకాశిస్తోంది. లియోరా ఆ పువ్వును మెల్లగా కోసింది. తిరిగి వెళ్తున్నప్పుడు టుంబా తల వంచి లియోరాను తన వీపు మీద ఎక్కించుకున్నాడు. ఆ రోజు నుండి లియోరాను అడవి కిరీటం అని, టుంబాను తోట వీపుగల రక్షకుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి ఎలోవెన్ అడవిని కాపాడుతూ వచ్చారు. వారిద్దరూ స్నేహానికి, ధైర్యానికి, ప్రకృతి ఐక్యతకు గుర్తుగా నిలిచారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.